హాయ్ అండి, వెల్కమ్ టు కార్తికా ఫుడ్స్. ఈరోజు నేను మా ఇంట్లో బీరకాయ కూర చేశానండి. చాలా సింపుల్గా చేసేసాను, ఇంకా చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలా మీరు ఎప్పుడు చేసి ఉండరు, ఈసారి ఒకసారి ట్రై చేయండి ఇలాగా. ఇంకా ఇది నేను ఎలా చేశానన్నది వీడియోలో చూపించేస్తాను. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకోండి, బీరకాయలు ఈ విధంగా కట్ చేసుకున్నాను. అంటే చిన్నవి కాదు, పెద్ద పెద్దవి కాదు, కొంచెం పొడవుగా కట్ చేసుకున్నానండి. మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. అంటే నేను ఎప్పుడు ఇలాగే కట్ చేస్తాను, అందుకనే అలా చేశానన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుని ప్యాన్ పెట్టేసుకున్నాం. ప్యాన్ పెట్టుకున్నాక కొంచెం ఎప్పుడు యాజ్ యూజువల్గా ఆయిల్ వేసేసుకుంటాము. ఆయిల్ ఎక్కువ పడదండి, కొంచెం తక్కువే వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసేసుకొని కొంచెం అటు ఇటుగా కలుపుకోవాలి. ఇది చాలా సింపుల్ అండి. దీంట్లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే, మనం ఇంతకుముందు తయారు చేసుకున్నాం కదా, ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను నేను కూర పొడి ఎలా తయారు చేసుకోవాలి అన్నది. ఆ కూర పొడితో మనం ఈ కర్రీ మనం ప్రిపేర్ చేస్తామన్నమాట. సో దానికోసం మీరు ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది చూస్తేనే మీకు ఇది తెలుస్తుందన్నమాట. సో ఇంకో చూడండి, ఇంకా ముక్కలు కొంచెం మగ్గుతున్నాయి లైట్గా. ఇప్పుడు ఈ టైంలో మనం ఉప్పు పసుపు వేసేసుకుందాం. ఉప్పు పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మీరు కంపల్సరీ చూడండి. ఎందుకంటే అది చూడకపోతే మీకు ఈ కూర ఎలా చేయాలన్నది అస్సలు తెలీదు. ఏమేం వేస్తున్నాం అన్నది కూడా ఏమీ తెలీదు. సో మీకు కుదిరితే ఆ వీడియో ఒకసారి చూడండి. కొంచెం బీరకాయ ముక్కలు మగ్గిపోయాయి. ఈ టైంలో కారం వేసాను. కారం నేను చాలా తక్కువ వేసానండి, ఇంకా చాలా పడుతుంది. ఎందుకంటే ఇంక మా పిల్ల కారం తిందు అని చెప్పేసి ఇంకా నేను కూడా అందరికీ కారం తక్కువే వేసాను, మా ముగ్గురికి కూడా. సో అందుకని కారం తక్కువ వేసాను. మీరు కొంచెం వేసుకోండి, కొంచెం పడుతుంది. కొంచెం బాగా మగ్గిపోయేలాగా ఒక 10 నిమిషాలు పడుతుందండి టైము. చూడండి, వాటర్ అస్సలు వేయకండి బీరకాయ ఇప్పుడు ఉడికేటప్పుడు. ఎందుకంటే నేను అస్సలు ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు, అయినా కూడా అంత వాటరీగా ఉంది. మనం ఇంకా వాటర్ వేసుకుంటే ఇంకా జారుగా అయిపోతుంది. సో వేయకండి. ఇదేనండి ఇప్పుడు చూపించాను కదా, అది కూర పొడి అండి. అదే చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో ఉందని చెప్పేసి, అది ఒక 2-3 స్పూన్లు ఈ కర్రీలో వేసుకోవడమే. అదొక్కటేనండి దీంట్లో ఎక్స్ట్రా, మిగతా అదేమీ అవసరం ఉండదు. ఇంకా దీంట్లోకి మనం ఉల్లిపాయలు వేయకూడదు అసలు. ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ ఏమీ వేయకుండా జస్ట్ ఆయిల్లోనే ముక్కలు వేసేసుకుంటే, ఈ పొడి వేసుకుంటే కూర రెడీ అయిపోతుంది అన్నమాట. సో మీరు ఉల్లిపాయలు టమాటాలు ఏం వేయకండి. జస్ట్ ఆయిల్లో ఈ బీరకాయలు వేసేసుకొని ఉప్పు పసుపు వేసేసుకొని కారము, ఇంకా ముక్కలు మగ్గేయి అన్న టైంలో ఈ పొడి వేసేసుకుని ఇంకొక 5 మినిట్స్ మగ్గబెట్టుకోవాలి. చూడండి, పొడి వేసాం కదా, ఇంకా వాటర్ ఉన్నాయి. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గించేసుకుందాం. చూసారా, ఇంక ఇలా మగ్గిపోయిందనమాట. ఇంకా మనం దీన్ని దించేసుకోవచ్చు. నేను కారం వేయలేదు కదండి, చాలా తక్కువ వేసాను. సో కలర్ అలా ఉంది. మీరు కొంచెం కారం వేసుకోండి, బాగుంటుంది ఇంకాను. చూడండి, ఇప్పుడు ఇంకా మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ కదండి. ఎంత సింపుల్ అంటే మీరు ఆ కూర పొడి ఒకటి ఆ వీడియో చూస్తే సరిపోతుంది. దానికి ఏంటంటే కందిపప్పు, బియ్యము, ధనియాలు, ఇంకా వేరుశనగ గుడ్లు, ఇవన్నీ కొంచెం దోరగా వేయించేసుకుని మిక్సీ పట్టేసుకోవడమేనండి. ఆ మిక్సీ పట్టేసుకున్న దానికి మీరు అప్పటికప్పుడు కొంచెం కొంచెం అయినా చేసుకోవచ్చు ఇలాగ పౌడరు, లేదంటే ఎక్కువ మొత్తంలో చేసేసుకుని అట్టే పెట్టేసుకుని ఒక గ్లాస్ బౌల్లో వేసేసుకుని మూత పెట్టేసుకుంటే ఎన్నిసార్లు మీరు కర్రీ చేసుకున్నా అది అస్తమాను యూజ్ చేసుకోవచ్చు. ఇంతేనండి ఈ కర్రీ, చాలా ఈజీ కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మళ్ళీ మరొక మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.